భూమి మనుషులతో పాటు కొన్ని వేల కోట్ల జీవరాశికి ఇల్లు లాంటిది. నదులు, సముద్రాలు, పర్వతాలు, అడవులు ఇలా ఒకటి కాదు రెండు కాదు ఎన్నో లక్షల కోట్ల వింతల్ని తనలో నింపుకున్న ఒక అమేజింగ్ ప్లానెట్ మన ఎర్త్. ఒక రకంగా ప్రతి మనిషి జీవితాన్ని సమయంతో శాసించేది, నడిపించేది భూమి ఒక్కటే. అలాంటి భూమి గురించి మనకి తెలియని వింతలు, విశేషాలు చాలా ఉంటాయి. సపోజ్ మీరు ఎప్పుడైనా ఆలోచించారా, భూమి మీద ఒక సైడ్ హోల్ పెడితే రెండో వైపుకు వెళ్ళొచ్చా అని? అలాగే అసలు భూకంపాలు లాంటివి ఎందుకు వస్తాయో ఎప్పుడైనా ఆలోచించారా? సో మన లైఫ్ని అంతలా ప్రభావితం చేసే ఈ ఎర్త్ గురించి మీకు తెలియని అమేజింగ్ అండ్ మైండ్ బ్లోయింగ్ ఫ్యాక్ట్స్ ఏంటో ఈ వీడియోలో చూద్దాం. ముందుగా నెంబర్ 15, ఎర్త్ అండ్ గోల్డెన్ కోర్. భూమి పైభాగం ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే. రకరకాల ప్రాణులు, దేశాలు, సముద్రాలు కనిపిస్తాయి. కానీ వీటన్నిటి కింద భూమి లోపల మరో మ్యాజికల్ వరల్డ్ ఉంటుంది. అదే ఎర్త్ కోర్. నిజానికి ఈ భూమిని సోలార్ సిస్టంలో ఉన్న ఒక పెద్ద మ్యాగ్నెట్ అనుకోవచ్చు. ఎలా అయితే అయస్కాంతానికి పోల్స్ ఉంటాయో అలాగే భూమికి కూడా పైన కింద నార్త్ పోల్, సౌత్ పోల్ ఉంటాయి. ఈ మ్యాగ్నెటిక్ పవర్కి మెయిన్ రీజన్ ఎర్త్ కోరే. అలాంటి ఎర్త్ కోర్ ఎప్పుడు చాలా వేడిగా ఉంటుంది. ఈ కోర్లో ఉండే టెంపరేచర్ సుమారు 6000 డిగ్రీల సెంటీగ్రేడ్. అంటే ఆల్మోస్ట్ సూర్యుడి మీద ఎంత టెంపరేచర్ ఉంటుందో ఎర్త్ కోర్లో కూడా అంతే టెంపరేచర్ మెయింటైన్ అవుతూ ఉంటుంది. మన ఎర్త్ కోర్ గురించి ఇంకో సర్ప్రైజింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే, భూమి గర్భంలో సూర్యుడిలా మండే కోర్ దగ్గర టన్నుల కొద్దీ బంగారం నిల్వ ఉంటుంది. ఆస్ట్రేలియన్ జియాలజిస్ట్ బెర్నార్డ్ చెప్పిన అంచనాను బట్టి చూస్తే దాదాపుగా 1.6 క్వాడ్రిలియన్ టన్నుల గోల్డ్ కోర్ దగ్గర ఉంటుంది. అంటే ఆల్మోస్ట్ భూమి సర్ఫేస్ మొత్తాన్ని ఈ బంగారంతో నింపేయచ్చు. తర్వాత ఫ్యాక్ట్ నెంబర్ 14, బెస్ట్ ప్లానెట్ ఇన్ సోలార్ సిస్టమ్. భూమిని సోలార్ సిస్టమ్ మొత్తంలో చాలా యూనిక్ ప్లానెట్ అంటారు. ఎందుకంటే జీవరాశి మనుగడకు కావాల్సిన వాతావరణం, రీసోర్సెస్ భూమి మీద తప్ప మరే గ్రహం మీద లేవు. అలాగే ప్రాణులకు కావాల్సిన నీరు పుష్కలంగా దొరికే ఒకే ఒక గ్రహం మన ఎర్త్. ఇక్కడ ఇంకో ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే, వాటర్, సాలిడ్, లిక్విడ్ అండ్ వేపర్ ఇలా 3 స్టేట్స్లోనూ ఉండే సోలార్ సిస్టంలోని ఒకే ఒక ప్లానెట్ మన ఎర్త్. అలానే సోలార్ ఎక్లిప్స్ అంటే సూర్యగ్రహణం పూర్తిగా కనిపించే గ్రహం కూడా మన భూమి ఒక్కటే. తర్వాత ఫ్యాక్ట్ నెంబర్ 13, 24 అవర్ మిత్. ఒక రోజుకి 24 గంటలు ఉంటాయని మనందరికీ తెలిసిందే. కాకపోతే ఇక్కడ అందరూ మిస్ అయ్యే ఫ్యాక్ట్ ఏంటంటే, థియరిటికల్గా చూస్తే ఒక రోజుకి 23 గంటల 56 నిమిషాల 4 సెకండ్లు మాత్రమే ఉంటాయి. ఇదే భూమి తన చుట్టూ తాను తిరగడానికి పట్టే సమయం. ఈ 23 గంటల 56 నిమిషాల 4 సెకండ్స్ని సైడేరియల్ డే అంటారు. కానీ భూమి మీద ఉన్న టైం జోన్ డైరెక్ట్గా సూర్యుడితో రిలేట్ అవుతుంది కాబట్టి రాత్రి పగలు సూర్యుడిని బేస్ చేసుకుని క్యాలిక్యులేట్ చేస్తారు. సో ఇక్కడ భూమి తన చుట్టూ తాను తిరుగుతూనే సూర్యుడి చుట్టూ కూడా తిరుగుతూ ఉంటుంది. ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే, సోలార్ సిస్టంలో ఎర్త్ రొటేట్ అయ్యేది సర్కిల్లో కాదు, ఎక్లిప్స్ షేప్లో. సో ప్రతిరోజు 360 డిగ్రీల కంటే ఒక ఎక్స్ట్రా డిగ్రీ తిరగాల్సి వస్తుంది. అందుకే ఒక రోజు పూర్తవడానికి 24 గంటలు పడుతుంది. తర్వాత నెంబర్ 12, స్పీడ్ ఆఫ్ ద ఎర్త్. మన కాళ్ళ కింద ఉన్న భూమి ఎప్పుడూ కదలదు. అట్లీస్ట్ కదలకుండా స్టేషనరీగా ఉన్నట్టు అనిపిస్తుంది. కానీ ఈ భూమిని ఒక స్పేస్ షిప్ అనుకుంటే ఇక్కడున్న జీవులంతా ప్యాసింజర్స్ లాంటి వాళ్ళు. అలా చూస్తే భూమి దాదాపు 107,182 కిలోమీటర్ల స్పీడ్తో ట్రావెల్ అవుతూ ఉంటుంది. అంటే ఆల్మోస్ట్ ప్రతి సెకండ్కి ఒక 1/2 కిలోమీటర్ దూరాన్ని భూమి ప్రయాణిస్తుంది. ఇలా తిరగడం వల్ల, గ్రావిటీ వల్ల మూమెంటం ఏర్పడి భూమి మీద ఉన్న ఆబ్జెక్ట్స్ స్టేషనరీగా ఉండగలుగుతున్నాయి. నెక్స్ట్ ఫ్యాక్ట్ నెంబర్ 11, ఫ్లక్చుయేషన్ ఇన్ గ్రావిటీ. చిన్నప్పుడు చదువుకున్న ఫిజిక్స్ కనుక గుర్తుంటే, ఎర్త్ గ్రావిటేషనల్ యాక్సలరేషన్ వాల్యూ 9.81 మీటర్/సెకండ్ స్క్వేర్. ఈ వాల్యూని బట్టే గ్రావిటేషనల్ పుల్ ఎంత ఉంటుందో తెలుస్తుంది. కానీ భూమి మీద కొన్ని ప్లేసుల్లో మాత్రం గ్రావిటీ ఫ్లక్చుయేట్ అవుతూ ఉంటుంది. సపోజ్ కెనడాలోని హడ్సన్ బే అనే ప్రాంతంలో గ్రావిటీ వాల్యూ తక్కువ ఉంటుంది. అంటే మామూలుగా 200 కిలో పౌండ్స్ ఉండే మనిషి ఈ హడ్సన్ బేలో 199.99 కిలో పౌండ్స్ ఉంటాడు. ఇక్కడ డిఫరెన్స్ తక్కువైనా సరే వెయిట్ పరంగా తేడా కనిపిస్తుంది. అలాగే మన ఇండియాలోని లే దగ్గర ఒక రోడ్ గ్రావిటీని డిఫై చేస్తుందని ప్రూవ్ అయింది. చూడటానికి ఫ్లాట్గా ఉండే రోడ్ పైన వెహికల్ ఉంచితే కిందకి జారిపోతుంది. ఇలా భూమి మీద చాలా ప్లేసుల్లో గ్రావిటీ మారుతూ ఉంటుంది. తర్వాత ఫ్యాక్ట్ నెంబర్ 10, టెరిబుల్ ట్రూత్ ఆఫ్ గ్లోబల్ వార్మింగ్. ప్రతి సంవత్సరం భూమి మీద ఉండే టెంపరేచర్ పెరుగుతుంది, జీవరాశి తగ్గిపోతుంది అనే మాటలని వింటూనే ఉంటాం. కానీ గ్లోబల్ వార్మింగ్లో ఉండే హార్ష్ రియాలిటీ అర్థమైతే మాత్రం ఖచ్చితంగా భూమి ఫ్యూచర్ ఎలా ఉండబోతుందో అనే భయం కలుగుతుంది. ఈ గ్లోబల్ వార్మింగ్ ఇలానే కంటిన్యూ అయితే ప్రతి 6 స్పీసీస్లో ఒకటి అంతరించిపోతుంది. అలానే ఇప్పటికే ఉష్ణోగ్రత 1.5 డిగ్రీస్ పెరిగింది. అంటార్కిటికాలో మంచు కరగడం కూడా మొదలైంది. సీ లెవెల్ పెరిగిపోయి కోస్టల్ ఏరియాస్ అన్నీ డేంజర్లోకి వెళ్తున్నాయి. కాకపోతే ఇక్కడ ఈ ట్రాజడీలో ఫన్ ఫ్యాక్ట్ ఏంటంటే, భారత్ అండ్ బంగ్లాదేశ్ మధ్య ఒక చిన్న ఐలాండ్ కోసం గొడవ జరుగుతూ ఉండేది. గ్లోబల్ వార్మింగ్ వల్ల న్యూ మూర్ అనే ఆ ఐలాండ్ సముద్రంలో కలిసిపోయింది. సో గొడవ కూడా సర్దుమణిగింది. తర్వాత ఫ్యాక్ట్ నెంబర్ 9, ఎర్త్స్ డీపెస్ట్ హోల్. చిన్నప్పుడు అందరికీ ఒక డౌట్ వచ్చే ఉంటుంది,
భూమి గుండ్రంగా ఉంటే ఇటు పక్క నుండి ఒక హోల్ తవ్వుతూ వెళ్తే అటువైపుకి వెళ్ళొచ్చు కదా అని. ప్రాక్టికల్గా చూస్తే ఇది ఆల్మోస్ట్ ఇంపాసిబుల్. కానీ హైపోథెటికల్గా చూస్తే ఎర్త్ మీద హోల్ తవ్వుకుంటూ వెళ్ళిపోతే ఈ ఎండ్ నుండి అవతల వైపు ఉండే ఎండ్కి వెళ్ళడానికి 42 నిమిషాలు పడుతుంది. ఈ కాన్సెప్ట్ని సీరియస్గా తీసుకున్నారో ఏమో కానీ రష్యా వాళ్ళు ఇలాంటి డీపెస్ట్ హోల్ని తవ్వడానికి ట్రై చేశారు. దాదాపు 14 సంవత్సరాలు కష్టపడి 12,262 మీటర్లు ఉన్న హోల్ని రష్యాలో తవ్వడం జరిగింది. ఇప్పటి వరకు ఇదే ప్రపంచంలోని అతిపెద్ద మ్యాన్ మేడ్ హోల్. తర్వాత ఫ్యాక్ట్ నెంబర్ 8, ఎర్త్ క్వేక్స్. ప్రపంచంలో ఇప్పటి వరకు వచ్చిన భూకంపాల్లో చిలీ ఎర్త్ క్వేక్ అన్నిటికంటే పెద్దది. 1960లో సంభవించిన ఈ ఎర్త్ క్వేక్ మ్యాగ్నిట్యూడ్ వాల్యూ 9.5. ఈ భూమి మీద ప్రతి సంవత్సరం దాదాపుగా 5 లక్షల భూకంపాలు సంభవిస్తాయి. వాటిలో కేవలం 100 మాత్రమే మనకి నష్టాన్ని కలిగిస్తాయి. ప్రపంచంలో జపాన్ దేశం ఒక్కటే సంవత్సరానికి 1500 భూకంపాలను ఎదుర్కొంటుంది. చరిత్రలో అన్నిటికంటే ట్రాజిక్ ఎర్త్క్వేక్ జరిగింది 1856 సంవత్సరంలో చైనాలో. ఈ భూకంపంలో మొత్తం 8.5 లక్షల మంది చనిపోయారు. తర్వాత ఫ్యాక్ట్ నెంబర్ 7, ఎర్త్ అండ్ అట్మాస్ఫియర్. ఈ భూమి మీద ఉన్న జీవులు ఆహారాన్ని తయారు చేసుకోవడానికి, శ్వాస తీసుకోవడానికి, ఓవరాల్గా బతకడానికి మెయిన్ రీజన్ ఇక్కడున్న అట్మాస్ఫియరే. ఎలాంటి జీవనానికైనా అనుకూలమైన వాతావరణం భూమి మీద ఉంటుంది. సో అలాంటి అట్మాస్ఫియర్లో 78% నైట్రోజన్ ఉంటుంది. మిగిలిన 21% ఆక్సిజన్, అలాగే కొద్ది మొత్తంలో ఆర్గాన్, CO2, నియాన్, హీలియం ఉంటాయి. మనం ఆకాశం వైపు చూస్తే బ్లూ కలర్లో కనిపిస్తుంది. నిజానికైతే ఆకాశం పర్పుల్ కలర్లో ఉంటుంది. అట్మాస్ఫియర్లో సన్లైట్ ఎంటర్ అయిన తర్వాత అందులో ఉన్న ఎయిర్ అండ్ వాటర్ పార్టికల్స్ లైట్ని అబ్జర్వ్ చేసుకుని భూమి మీదకి వదులుతాయి. సో న్యాచురల్గానే మన కళ్ళు తక్కువ వేవ్లెంగ్త్ ఉన్న బ్లూ కలర్ని చూస్తాయి. కాబట్టి ఆకాశం బ్లూగా కనపడడానికి కూడా అట్మాస్ఫియరే కారణం. తర్వాత ఫ్యాక్ట్ నెంబర్ 6, విల్ సన్ డిస్ట్రాయ్ ఎర్త్. భూమిని సూర్యుడు అంతం చేస్తాడా? ఈ ప్రశ్నకి కొన్ని స్పేస్ థియరీలు అవుననే ఆన్సర్ ఇస్తున్నాయి. సూర్యుడి కోర్లో హైడ్రోజన్ గ్యాస్ హీలియం గ్యాస్గా మారి ఎనర్జీ క్రియేట్ అవుతుంది. ఇలా సూర్యుడిలో ప్రతి సెకండ్కి దాదాపు 600 మిలియన్ టన్నుల హైడ్రోజన్ మండుతూ ఉంటుంది. ఇక్కడ మనం గమనించాల్సిన పాయింట్ ఏంటంటే ప్రతి బిలియన్ సంవత్సరాలకి ఒకసారి సన్ నుండి 10% ఎనర్జీ ఎక్కువగా రిలీజ్ అవుతుంది. బిలియన్ అనే నంబర్ పెద్దదే కావచ్చు, కానీ న్యూక్లియర్ రియాక్షన్స్ని మాత్రం మనం ప్రిడిక్ట్ చేయలేం. ఈ సన్ దగ్గర ఉన్న న్యూక్లియర్ ఫిషన్ జరిగితే భూమి మీద కూడా దాని ఎఫెక్ట్ పడుతుంది. కాబట్టి ఎర్త్ మీద ఉండే వాటర్ ఎవాపరేట్ అవ్వచ్చు. అలాగే గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ వల్ల భూమి మీద వేడి విపరీతంగా పెరిగిపోవచ్చు. ఇదంతా జరగడానికి చాలా కోట్ల సంవత్సరాలు పడుతుంది. కానీ సైంటిస్టులు మాత్రం ఈ పాసిబిలిటీని సీరియస్గా స్టడీ చేస్తున్నారు. తర్వాత ఫ్యాక్ట్ నెంబర్ 5, సెయిలింగ్ స్టోన్స్. అంటే నేల మీద నడిచే రాళ్ళు. జనరల్గా పెద్ద పెద్ద బండరాళ్ళు 1 ఇంచు కూడా కదలకుండా ఉన్న చోటే ఉంటాయి. కానీ ఈ భూమి మీద ఒక ప్లేస్లో కదిలే పెద్ద రాళ్ళు మిస్టరీని క్రియేట్ చేస్తున్నాయి. ఆ ప్లేసే కాలిఫోర్నియాలో ఉన్న డెత్ వ్యాలీ. ఈ వ్యాలీలో ఒక ఎండిపోయిన లేక్ ఉంది. ఈ లేక్ పైభాగంలో పెద్ద బండరాళ్ళు ఎవరో జరుపుతున్నట్టు ఒక చోటు నుండి ఇంకో చోటుకి కదులుతూ ఉంటాయి. క్లియర్గా లేక్ సర్ఫేస్ మీద రాళ్ళు కదులుతున్న గుర్తులు ఇప్పటికే కనిపిస్తూ ఉంటాయి. అసలు ఈ రాళ్ళు కదలడానికి కారణం ఏంటి అని చాలా రీసెర్చ్లు జరిగాయి. కొంతమంది అయితే ఎర్త్కుండే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వల్ల రాళ్ళు కదులుతున్నాయని అన్నారు. కొంతమంది అయితే బహుశా ఏలియన్స్కి సెయిలింగ్ స్టోన్స్కి సంబంధం ఉందేమో అనే డౌట్ని కూడా తీసుకొచ్చారు. కానీ 2013లో జరిగిన రీసెర్చ్లో ఒక సైంటిఫిక్ ఎవిడెన్స్ బయటపడింది. అదేంటంటే రాత్రిపూట ఈ ఎడారిలో ఉన్న చిన్న చెరువు లాంటి దాంట్లో ఐస్ ఫామ్ అవుతుంది అని. ఈ ఐస్కి బలంగా ఉండే గాలి తుఫాన్ తగిలినప్పుడు ఐస్ లేయర్స్ రాళ్ళ కిందకి చేరతాయి. తర్వాత అదే విండ్ ద్వారా రాయి ముందుకు కదులుతూ ఉంటుంది. నేల పైభాగాన్ని తవ్వినట్టు ఒక లేయర్ మట్టి పక్కకు జరుగుతుంది. అందుకే మీరు గమనించుంటే ఇందులో రాళ్ళన్నీ మూవ్ అవుతూ వెనకాల ఒక పాత్ని క్రియేట్ చేస్తాయి. తర్వాత ఫ్యాక్ట్ నెంబర్ 4, వెయిట్ ఆఫ్ ద ఎర్త్. భూమి ఎంత బరువు ఉంటుంది? ప్రజెంట్ ఇప్పటివరకు ఉన్న రీసెర్చ్ని బట్టి చూస్తే ఎర్త్ వెయిట్ 5.97 × 10^24 kg. అయితే ఈ వెయిట్ అనేది ఎప్పుడు ఫిక్స్డ్గా ఉండదు. ఎందుకంటే ప్రతి సంవత్సరం దాదాపు 40,000 టన్నుల స్పేస్ డస్ట్ భూమి వాతావరణంలోకి వస్తుంది. ఎర్త్కుండే గ్రావిటీ వల్ల ఈ స్పేస్ డస్ట్ భూమి వెయిట్కి యాడ్ అవుతుంది. అలాగే రీసెంట్గా జరిగిన స్టడీలో తేలింది ఏంటంటే హీలియం అండ్ హైడ్రోజన్ గ్యాస్లు భూమి దగ్గర నుండి స్పేస్లోకి ట్రావెల్ అవుతున్నాయి అని. సో వెయిట్ అనేది వీటి వల్ల తగ్గే అవకాశం కూడా ఉంది. తర్వాత ఫ్యాక్ట్ నెంబర్ 3, ఎర్త్ అండ్ వాటర్. ఈ భూమి మీద ఉన్నంత ఎక్కువ శాతం వాటర్ సోలార్ సిస్టంలో ఎక్కడా లేదు. మనం చాలాసార్లు చదివే ఉంటాం భూమి మీద 70% నీళ్ళే ఉంటాయి అని. కాకపోతే ఈ వాటర్లో 68% ఫ్రెష్ వాటర్ ఐస్ రూపంలో ఉంటుంది. అంటార్కిటికా రీజియన్లో ఈ వాటర్ అంతా పెద్ద పెద్ద ఐస్ క్యాప్స్లా, గ్లేషియర్స్లా ఫ్రీజ్ అయిపోయి ఉంటుంది. భూమి మీద ఉన్న మొత్తం ఐస్లో 90% అంటార్కిటికా రీజియన్లోనే ఉంది. కాకపోతే ఈ ఫ్రోజన్ వాటర్ మనుషులకి ఉపయోగపడదు. అలా చూస్తే భూమి మీద మొత్తం వాటర్ ఉన్నా సరే కేవలం 0.0003% మాత్రమే మనుషులు తాగడానికి పనికొస్తుంది. తర్వాత ఫ్యాక్ట్ నెంబర్ 2, వై ఎర్త్ ఈజ్ బ్లూ.
భూమికి బ్లూ కలర్ ఎందుకు వచ్చింది? జనరల్గా సోలార్ సిస్టంలో ఒక్కో ప్లానెట్కి ఒక్కో యూనిక్ కలర్ ప్రాపర్టీ కనిపిస్తుంది. మార్స్ని రెడ్ ప్లానెట్ అంటారు, సాటర్న్ ఎల్లో కలర్లో ఉంటుంది. అలాగే భూమి కూడా స్పేస్ నుండి చూస్తే బ్లూ కలర్లో కనిపిస్తుంది. దీనికి మెయిన్ రీజన్ ఒకటే, వాటర్. ఎర్త్ మీద 70% వాటర్ ఉంటుందని మనందరికీ తెలిసిందే. సో ఈ సముద్రాల్లో ఉన్న సర్ఫేస్ అంతా పైనుండి చూస్తున్నప్పుడు బ్లూ కలర్లో కనిపిస్తుంది. అలా అని భూమి మొత్తం బ్లూ కలర్లోనే ఉండదు. అక్కడక్కడ క్లౌడ్స్ కనిపిస్తాయి. అలానే అంటార్కిటికా లాంటి మంచు ప్రదేశాలు వైట్ కలర్లో కనిపిస్తాయి. కానీ మేజర్ పార్ట్ మాత్రం బ్లూ కలర్లో ఉంటుంది. అందుకే ఎర్త్ని బ్లూ ప్లానెట్ అని కూడా పిలుస్తారు. ఫైనల్గా ఫ్యాక్ట్ నెంబర్ 1, సెకండ్ మూన్. భూమికున్న ఒకే ఒక్క ఉపగ్రహం చంద్రుడు. ఎర్త్ చుట్టూ మూన్ తిరుగుతూ ఉంటాడని మనందరికీ తెలిసిందే. రోజు రాత్రి ఆకాశంలో చంద్రుడిని చూస్తూనే ఉంటాం. కానీ ఇక్కడ సర్ప్రైజింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే 2011లో నేచర్ అనే జర్నల్లో పోస్ట్ చేసిన ఒక స్పేస్ థియరీ ప్రకారం చూస్తే కొన్ని కోట్ల సంవత్సరాల క్రితం భూమికి 2 మూన్స్ ఉండేవి. సెకండ్ మూన్ యావరేజ్గా 1200 కిలోమీటర్ల రేడియస్తో ఎర్త్ చుట్టూ తిరుగుతూ ఉండొచ్చని కొంతమంది సైంటిస్టులు భావించారు. తర్వాత ఆస్ట్రాయిడ్ని ఢీకొట్టి ఈ సెకండ్ మూన్ డిస్ట్రాయ్ అయి ఉంటుందని ఒక థియరీని తీసుకొచ్చారు. ఇప్పటికీ సైజులో చిన్నగా ఉండే మూన్స్ ఎర్త్ చుట్టూ తిరుగుతూనే ఉంటాయని సైంటిస్టులు చెప్తున్నారు. మన కళ్ళకి కనిపించకపోయినా సరే ఎర్త్ గ్రావిటీ ఈ మూన్స్ని అట్రాక్ట్ చేస్తూనే ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. ఈ టాపిక్ మీద మీ ఒపీనియన్ని కింద కామెంట్స్లో మాతో షేర్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.